దేవుడు ఆలకించట్లేదేంటి? మనం ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వట్లేదేంటి? ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మనకు సహాయం చేయట్లేదేంటని మనం అనుకొని నిరాశ నిస్పృహలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవటానికి కూడా ఇంకా మనసు రాదు, దేవుని సన్నిధికి రావటానికి మనసు రాదు, దేవుని వాక్యం చదువుకోవడానికి మనసు రాదు, దేవునితో సహవాసం చేయడానికి మనసు రాదు. కారణం ఏంటంటే నేను అడిగింది నువ్వు ఇవ్వలేదు, అడిగిన టయానికి నేను అడిగింది నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేనేమీ చేయలేను అన్నట్టుగా ఉండిపోతాను. గమనించినట్టే ఆశ్చర్యం ఏంటో తెలిసినప్పుడు గమనించినట్టే 4 రోజుల్లో ఆ టైటానిక్ షిప్ మునిగిపోయిందంట. మునిగిపోయిన వార్త తెలుసుకొని నా పిల్లరా ఈ మిషనరీలు నా పిల్లర దేవుని పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, అయ్యా నిన్ను మేము దూషించామా, నిన్ను మేము అవమానించాం ప్రభువా, నిన్ను మేము ఏదేదో అనుకున్నాం ప్రభువా, మా ప్రాణాలు కాపాడటం కోసమే మాకు టికెట్లు ఇవ్వలేదు ప్రభువా, మాకు మేలు చేసే దేవుడివే కానీ కీడు చేసే దేవుడు కానీ కాదు. నిజంగా నా ప్రియ సహోదరి సహోదరులను గమనించండి, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఈ లైవ్ చూస్తున్న వారితో మాట్లాడుతున్నాడు, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. గమనించండి.